ఓం శ్రీమాత్రే నమః. అందరికీ శ్రీ పరాభవన సంవత్సరంగా శుభాకాంక్షలు. మకర రాశి. ఆదాయం 2, వ్యయం 8, రాజపూజ్యం 1, అవమానం 2. ఈ సంవత్సరం గురువు వేళకి జూన్ 1వ తారీఖు వరకు షష్ఠ స్థానంలో ఉంటూ సువర్ణమూర్తిగా ఉన్నారు. తదుపరి సప్తమ స్థానంలో ఉంటూ లోహమూర్తిగా ఉంటూ సామాన్య ఫలితాలను ఇస్తారు. శని తృతీయ స్థానంలో ఉంటూ సౌభాగ్యదాయకంగా ఉన్నారు. రాహుకేతులు మిశ్రమ ఫలితాన్ని ఇస్తారు. గురువు షష్ఠస్థానంలో ఉన్నప్పుడు సౌభాగ్యకరంగా జూన్ 1 వరకు ఉంటారు కాబట్టి విద్యార్థులకి వ్యాపారస్తులకు కూడా అనుకూలంగా ఉంది. ఈ సంవత్సరం శని తృతీయంలో ఉండటం వల్ల అందులోనూ సౌభాగ్యకరంగా ఉండటం వల్ల ఏంటంటే వీళ్ళు చేసిన కిరాణా వ్యాపార రంగం వాళ్ళకి, మత్స్య పరిశ్రమ వాళ్ళకి మాత్రం కలిసి వస్తుంది. స్టూడెంట్కి చదువుపై కొంచెం ఏకాగ్రత అవసరం. తదుపరి ఉద్యోగ అవకాశాలు కావాలనుకున్న వారికి నూతన ఉద్యోగ అవకాశాలు దొరుకుతాయి. తర్వాత ప్రమోషన్స్ కూడా లభిస్తాయి. మ్యారిటల్ లైఫ్ కూడా బాగుంటుంది. వీళ్ళకి దైవారాధన దైవకృప గురించి మాత్రం దుర్గాదేవిని, వెంకటేశ్వర స్వామిని పూజించాలి. ఇదేంటంటే ఈ ఉగాదికి మకర రాశి వాళ్ళకి ఎలా ఉంటుందని గోచారీత్యా చెప్పటం. అది పర్సనల్గా వ్యక్తిగతంగా తెలుసుకోవాలనుకుంటే కనుక కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.